మీ టీం మెంబర్ ఒక ట్రిప్కి వెళ్తే లైక్ మీ గ్యాంగ్ దాంట్లో ఎవరు డ్రైవర్ కావచ్చు? డ్రైవింగ్ ఎవరు? బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఐ థింక్ సినిమా అంతా విష్ణు నడిపాడు కాబట్టి ఐ థింక్ బిట్వీన్ మీ అండ్ సీక్వెన్స్ కార్ నేను దట్స్ వాట్ హి మీన్స్. ఓ సినిమా కనెక్ట్ చేసి సినిమా అంటే ఎవరు ఎక్కువ స్లీపీ ఉండొచ్చు? స్లీపీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు ఒకరు స్లీపీ ఉంటారు, ఒకరు నేనే డ్రైవ్ definitely. చేస్తారు. మీరేనా? ఇదర్ ఐఎమ్ డ్రైవింగ్. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతావు. లేదురా డ్రైవింగ్ చేయనప్పుడు రా. ఓకే. డ్రైవింగ్ ఎవరు చేయనప్పుడు ఎక్కువ ఫుడీ ఉండొచ్చు? ఫుడీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్లీ ఫుడీ అనుకుంటారు అందరం. యు ఆల్సో? యా. నో నో లుక్ లైక్ దట్. వాట్ యు మీన్? ఒక్క పిజ్జాలో 8-inch పిజ్జాలో ఈ క్వాడ్రంట్ ఒకటి తింటుందండి లంచ్ కి. వాట్? యా ఈ ఊరికే చెప్తున్నాను. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు knows your రెండు mind తినేది, or I'm ఇక సినిమా ఎండ్కి ఒకటే తింటుంది. ఓకే. ఎవరు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండొచ్చు? బుక్స్ డ్యూరింగ్ ట్రిప్ ఆల్సో? డెఫినెట్లీ దర్శి అండి. అందరు ఐ థింక్ తను కూడా బాగా చదువుతుంది. No, we all, even Vishnu, we all read. Yeah. చదువుతావా ప్రసాద్? ఓకే. We all. స్వాతి దీక్షిత్ కాదురా. నవలలు ప్రసాద్ కూడా బాగా చదువుతాడు. కానీ ఎక్కువ అంటే బాగా ప్రిపేర్ అయ్యే సెట్లు మాత్రం రాగ్మయూరే అతనే. రాఘవేర్ స్క్రిప్ట్ బాగా చదువుతాడు. స్క్రిప్ట్ బాగా చదువుతాడు. యా బట్ మా డైలాగ్స్ కూడా రాఘవ్ తెలుసు. అంటే నాట్ లైక్ మేము వాడి గురించి ఫన్నీగా చెప్తాం. సీరియస్ గా యా బాగా వెల్ ప్రిపేర్డ్ యాక్టర్ ఇస్ రాఘవేర్. ఎక్స్ట్రీమ్లీ. అంటే ఇవాళ ఏం సీన్ జరగబోతుంది దాంట్లో, ఏం చేస్తున్నారు యాక్టర్స్, తర్వాత హిల్ వర్క్ అరౌండ్ ది యాక్ట్ బేసికలీ. అట్లా బాగా ప్రిపేర్ అవుతాడు బాగా. యా అంటే ఎలా ఇక్కడ లేరు కాబట్టి ఇంకా అంటే ఆయన shoot ఫన్ ఇక్కడ కొంచెం లేరంటే ఫన్ ఉన్నారు shoot ఇక్కడ కెళ్ళారు. లేరన్నా నేను ఇంకేమన్నానా? నేను ఇంకా అనలేదు. ఓకే. అంటే ఎట్లా కొంచెం ఫన్ ఓరియంటెడ్ ఉంటారా? లేదు, చాలా సీరియస్ గా ఉంటాడు ఆయన. యా చాలా రాఘవ్ serious ఇస్ యాక్చువల్లీ వెరీ serious. క్వైట్. క్వైట్ అండ్ సీరియస్. అంటే చాలా డెఫినెట్లీ చేస్తుంది మిత్రమండలే కానీ మైండ్లో మాత్రం నేను ఓజీ చేస్తున్నా నేను అట్లా. అంటే అంత సీరియస్గా తీసుకుంటాడు ఆయన. అతని క్రాఫ్ట్, అతని లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. యా ట్రూ. ఓకే. సో దివాళీకి ఇంకొన్ని మూవీస్ కూడా వస్తున్నాయి పోటాపోటీగా. మరి అసలు మిత్రమండలి ఎలా గ్రాప్ చేస్తుంది ఆడియన్స్ని? అంటే ఓన్లీ కామెడీ అని చెప్పదు. డూడ్ తెలుసు కదా, 16వ తారీఖు అక్టోబర్న మిత్రమండలి సినిమా వస్తుంది. Nice. వెరీ నైస్. అదొక మేము ఒక సినిమాని ఒక ర్యాంప్ ఎక్కించి తీసుకెళ్తున్నాము. సో నెక్స్ట్ ఏదో ఏదో ఇంకేముంది చెప్పేసాడు రెడ్డి. ఓకే ఓకే. యా మేము ఇచ్చే ఎలివేషన్లు చూడగలిగేలాగా. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాము మీమ్స్ అన్ని కూడా యాడ్ చేసి ఫిలిం డైలాగ్స్ లో సీన్స్ లో వాడేస్తూ ఉన్నారు. సో దట్ చాలా జల్దీ కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్. అంటే అలాంటి మీమ్స్ ఏమన్నా అంటే నో, ఎందుకు అంటే మీమ్స్ అనే కల్చర్ కానీ మీమ్స్ అనే అన్ని కానీ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్. ఇప్పుడు ఏంటంటే మీమ్ అనేది ఒక బ్యూటిఫుల్ కల్చర్ అండి. మీమ్ చేయడం అనేది కూడా ఒక గొప్ప ఆర్ట్ అది. అండ్ లాట్ ఆఫ్ అంటే మాకు కూడా అంటే వెన్ వి గెట్ ట్యాగ్డ్ ఇన్ ఎక్కడని చూస్తుంటే మనం ఇన్స్టాగ్రామ్లో చాలా గొప్ప గొప్ప ఎడిటర్స్ని చూస్తుంటాం, రైటర్స్ని చూస్తుంటాం. అట్లా మీమ్ అనేది ఒక గొప్ప ఆర్ట్ అని నేను నమ్ముతాను. అండ్ అది వి ఎక్స్పెక్ట్ ది ఆడియన్స్ టు డూ ఇట్. కానీ అది రావాలంటే ఒక ఒరిజినల్ మెటీరియల్ రావాలి. ట్రూ. So yes, so the original we have written an original material. It might be మీకు అది చూసినప్పుడు విన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అని ఉంటుంది కానీ we are only aspiring to give entertainment to the audience. It can మేము చేస్తున్న ఈ విజయేందర్ ఎవరైతే అతను రాశాడో ఆ రచన చాలా ఇన్స్పైరింగ్గా వేరే ఉండొచ్చు కానీ బట్ ది ఇంటెంట్ ఈజ్ వెరీ రైట్ఫుల్లీ ఏంటంటే ఈజ్ టు క్రియేట్ ఎంటర్టైన్మెంట్ బై రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆర్ రైటింగ్. సో అంటే ఇప్పుడు అది ఏది ఒరిజినల్ ఏది పాతది అంటే అదొక పెద్ద డిస్కషన్. అది ఏది ఒరిజినల్ కాకపోయి ఉండొచ్చు కానీ ఇందులో మేము యాజ్ 4 of us ఇక్కడ కూర్చున్నాం, మేము నలుగురం డెఫినెట్లీ ఒకటైతే నమ్మగలం ఏంటంటే నేను ఎస్పెషల్లీ నా గురించి నేను మాట్లాడుకున్నట్టయితే నేను చాలా వివిధమైన రకాల కామెడీ సినిమాలు చేశాను కానీ వాటన్నిటిలో కూడా ఇది ఇంకాస్త యూనిక్గా ఉండడానికి డెఫినెట్లీ దానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఈ కథ నా దగ్గర రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను.
రియలీ గ్రేట్. ఎందుకంటే మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, దాంట్లో కామెడీ పండించున్నారు, అయినా ఇది యూనిక్నెస్ క్రియేట్ చేస్తుందంటే ఇట్స్ రియలీ గ్రేట్. యా, అండ్ అది ఇంపార్టెంట్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ ఆల్సో డూ సంథింగ్, ఏదైనా కొత్తగా చేయడానికి మాకు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సినిమాలోకి వచ్చేదాకా అసలు నాకు ప్రసాద్ బెహ్రా ఎవరో తెలియదు. నాకు సార్ డ్రామా సిరీస్ చేస్తారు అది అని నాకు చెప్పారు, కానీ బట్ టు డిస్కవర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ టు డిస్కవర్ హిస్ స్టోరీ, అంటే బయటకి ఇట్లా ఉంటాడు కానీ చాలా లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది అనమాట ఆయనకి. సో బట్ ఆయన కూడా అందరితో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంటాడు. సో వెరీ టాలెంటెడ్. సో ఇలాంటి కథ ద్వారా నాకు ఇప్పుడు నాకు విష్ణు దాదాపు 10 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ విష్ణు ఇందులో నేను విష్ణుని చూడ్డం అరే వీడు మనదాకా నా పక్కన వీడు ఏంది ఇంత డిఫరెంట్గా కొత్తగా చేయగలుగుతున్నాడు. సో ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ ఫ్రమ్ అన్ ఒరిజినల్ రైటింగ్ ఆఫ్ థాట్. ఆ థాట్ మా అందరికి ఇచ్చినోడు విజయ్. సో అందుకనే డెఫినెట్లీ మీకు వైబ్ అవుతుంది ఈ సినిమా, అదైతే నేను చెప్పగలను.